గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. మన జాబ్ మీదే డిపెండ్ అయ్యి, అంటే ఒక ఫిక్స్డ్ శాలరీ మీదే డిపెండ్ అయ్యి మన ఇన్కమ్ అంతా ఉంటుంది. మనం కుటుంబాన్ని పోషించాలన్నా, ట్రిప్స్ ప్లాన్ చేసుకోవాలన్నా, ఏదన్నా మ్యారేజెస్ వచ్చినా కానీ ఎక్స్ట్రా ఇన్కమ్ లేదా డబ్బుల కోసం, లోన్ కోసం ఎవరికైనా అప్పులు తీసుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటాము. ఎండ్ ఆఫ్ ద డే వాటికి ఇంట్రెస్ట్ ఎక్కువైపోతుంది అండ్ తీర్చలేని పరిస్థితులు ఏదైనా ల్యాండ్ అమ్మేసి ఇవ్వడం ఇలాంటివి కూడా చేస్తుంటాం. మరి ఓన్లీ జాబ్ మీదే డిపెండ్ అవ్వకుండా మన ఇన్కమ్ని ఎలా డబుల్ చేసుకోవచ్చు, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈ డిపెండెన్సీ అనేది తగ్గుతుంది, ఈ విషయాలు తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా ఉన్నారు ఆంఫై రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ శ్రీనివాస్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నామండి సార్. అయితే చాలా మందికి శాలరీ, ఈ మంత్ శాలరీ వచ్చిందా లేదా, ఒక 30 days పని చేసామా, ఎండ్ ఆఫ్ ద మంత్ శాలరీ వచ్చిందా, దాంట్లోనే సర్దుకుంటూ ఉంటారు. ఇప్పుడు థాట్స్ మారిపోతున్నాయి, జనరేషన్స్ మారిపోతున్నాయి, మనకి ఇన్వెస్ట్మెంట్ చేసే ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి. కాబట్టి ఓన్లీ శాలరీ మీద డిపెండ్ అవ్వకుండా ఇంకెలా మనం ఇన్వెస్ట్ చేసుకుంటే మన అవసరాలకి తగ్గట్టు ఇన్కమ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఝాన్సీ గారు, మనం ఏం మాట్లాడుకున్నా, మనం ఎంత ఇన్కమ్ జనరేట్ చేస్తున్నామో మన ఎక్స్పెన్సెస్ ఏ విధంగా ఇంక్రీజ్ అవుతున్నాయి, అవును, ఈ రెండింటిని మ్యాచ్ చేసుకోవాలని పరిస్థితుల్లో అందరూ ఉన్నాం. కానీ అట్లీస్ట్ ఎంతో కొంత కనుక మనం ఆ ఎన్విరాన్మెంట్ నుంచి బయటకు వచ్చి ఎంతో కొంత సేవ్ చేసుకోగలిగితే కనుక ఫ్యూచర్లో మనకి ఏమన్నా ఈవెంట్స్ వచ్చినప్పుడు, లేకపోతే పిల్లల హైయర్ ఎడ్యుకేషన్ కానీ, లేదా రిటైర్మెంట్ కానీ, లేక రకరకాల ఈవెంట్స్ వస్తూ ఉంటాయి ఫ్యూచర్లో, వాటన్నిటికీ సపోర్ట్ కావాలంటే మీరు ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందే, నాట్ సేవింగ్స్. అంటే మీ సంపాదనలోంచి కొంత తీసి కనుక మీరు ఎక్కడైనా సరైన ఇన్వెస్ట్మెంట్లో కనుక మీరు ఇన్వెస్ట్ చేస్తే మీరు సంపద సృష్టించగలుగుతారు. ఇది ఓవర్ ద పీరియడ్ అవుతుందా లేకపోతే వెరీ షార్ట్ టర్మ్ అవుతుందా అని మాట్లాడుకుంటే, వెరీ షార్ట్ టర్మ్లో ఎలాంటి అద్భుతాలు జరగవు. నిదానంగా, అంటే మనం సీడ్స్ నిదానంగా వేసుకుంటూ వెళుతూ ఉంటే గ్రో అవుతుంది, చెట్టు ఎలా అయితే గ్రో అవుతుందో ఆ విధంగా మాత్రమే రిటర్న్ జనరేట్ అవుతాయి. కానీ ఎవరైనా ఇవాళ మార్కెట్లో చూస్తున్నప్పుడు, ఇవాళ రీసెంట్గా నేను ఒక పేపర్ ఆర్టికల్ చదివాను, లాస్ట్ 5 yearsలో 5 lakhs ఇండస్ట్రీస్ ఇండియాలో క్లోజ్ అయినాయి. 5 lakhs ఇండస్ట్రీస్ క్లోజ్ అయినాయి అంటే వీళ్ళందరూ, అంటే కంటిన్యూస్గా వీళ్ళకి ఏమి జాబ్స్ రాకుండా పోయినాయి, వీళ్ళేం వర్క్ చేయట్లేదని నేను అన్న, కానీ ఎంతో కొంత అన్సర్టనిటీ ఫీల్ అయ్యారు. లేదా ఇవాళ ఉన్న మార్కెట్లో ఏఐ టెక్నాలజీ వాళ్ళు కానీ, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో కూడా ఏఐని ఇంప్లిమెంట్ చేస్తాము అని గవర్నమెంట్స్ కానీ ఇండస్ట్రీ కానీ మాట్లాడుతున్నప్పుడు చాలామందికి మన భవిష్యత్తు ఏంటి, రేపు ఒక డౌన్ ద లైన్ ఈ రోజుకి రాకపోయినా నెక్స్ట్ 5 yearsకో 7 yearsకో జరిగి నా జాబ్ పోతే, నా ఇన్కమ్ లేకుండా పోతే నేనేం చేయాలి అన్నది ఈ రోజున కంపల్సరీ ప్లాన్ చేసుకోవాలన్న పరిస్థితిలో అందరూ ఉన్నాం. ఎందుకంటే లాస్ట్ 20 years 30 years బ్యాక్ కనుక ఎవరైనా చూస్తే ఏ ఎంప్లాయీ కూడా ఒక సెక్టార్ నుంచి, ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకో, ఒక సెక్టార్ నుంచి ఇంకో సెక్టార్కో పెద్దగా వెళ్ళేవాళ్ళు కాదు. వాళ్ళకి ఆ స్టెబిలిటీ ఉండేది, ఆ జాబ్లో కూడా, ఈవెన్ ప్రైవేట్ ఇండస్ట్రీస్లో కూడా వాళ్ళకి ఆ సెక్యూరిటీ ఉండేది. ఇవాళ అలాంటి పరిస్థితులు లేవు. కాబట్టి ఇలాంటి అన్సర్టనిటీస్ వస్తే మనం ఫ్యూచర్లో ఎలా అన్నదానికి బేసిక్ అయితే ఎవరైనా సరే ఒక ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకోగలగాలి. అంటే నెక్స్ట్ ఏదైనా అన్సర్టనిటీ వచ్చి, అంటే మనం ఉదాహరణగా చూసినప్పుడు లాస్ట్ 5 లక్షల కంపెనీస్ క్లోజ్ అయినాయి అన్నప్పుడు దగ్గర అదే ఫేజ్లో, అదే రేషియోలో మీకు జాబ్స్ కూడా పోయి ఉంటాయి. అయితే వాళ్ళు వేరే ఆల్టర్నేటివ్స్ ఆపర్చునిటీస్ వెతుకోవాల్సిన పరిస్థితిలో ఉంటారు. వాళ్ళందరూ కూడా అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇవాళ చాలా చోట్ల మనం ఏం చూస్తున్నామంటే, నడిచేంతకాలం హ్యాపీగా సాఫీగా వెళ్ళిపోతుంది. ఎక్కడైనా 2-3 నెలలు శాలరీస్ లేకపోతే వాళ్ళకి వచ్చే ఇమీడియట్ ఎఫర్ట్స్ ఏంటి, వాళ్ళ ఈఎంఐస్. అంటే సొంత హౌస్ ఉంటే కనుక ఈఎంఐస్ పే చేయాలి, సొంత హౌస్ ఉంటే ఈఎంఐతో పాటు పర్సనల్ లోన్స్ లాంటివి ఉంటాయి, పిల్లల ఎడ్యుకేషన్, డైలీ ఎక్స్పెన్సెస్, హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. వీటిని అన్నింటినీ మేనేజ్ చేయడానికి 2 నెలలు 3 నెలలు మేనేజ్ చేయడానికి కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అంటే, సేవింగ్స్ అనేవి లేవు. సేవింగ్స్ ఉంటాయి, రైట్ ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ జరగట్లేదు. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ ఇట్లా కాదు, ఇట్లా చేసుకుంటే బాగుంటుంది అని చెప్పినప్పుడు ఒక 50% చాలా పబ్లిక్లో మేము చూస్తున్నది ఏంటంటే, వాళ్ళకు వచ్చే లాభం కంటే ఎదటివాడికి ఏం లాభం వస్తుందో చూస్తూ ఉంటాం. అంటే
వాళ్ళే కాదు, మన పర్సనల్గా మనం మాట్లాడుతున్నప్పుడు కూడా మనం కూడా ఆపోజిషన్లో ఉంటే మన మెంటాలిటీ కూడా అట్లాగే ఉండొచ్చు అని దీన్ని ఎవరూ తప్పడానికి లేదు. కానీ మీ ఇన్వెస్ట్మెంట్ రైట్ అసెట్ క్లాస్లో ఇన్వెస్ట్మెంట్ జరిగితే లాంగ్ టర్మ్ హోల్డ్ చేయగలిగితే కనుక మీకు ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్ని మనం నిలబడగలుగుతాం. ఒక మినిమం ఒక 12 months ఎక్స్పెన్సెస్ ఏమంటే మీకు ఈఎంఐస్ ఉంటే ఈఎంఐస్, ఎడ్యుకేషన్ ఫీజు ఏమైనా ఉంటే ఎడ్యుకేషన్ ఫీజు, దాంతోపాటు హౌస్ హోల్డింగ్ ఎంత ఖర్చు అవుతుంది, వీటన్నిటిని ఒక 12 months వరకు కనుక మీరు హోల్డ్ చేయగలిగితే ఇలాంటి అన్సర్టెనిటీ ఎలాంటిది వచ్చినా కానీ మీకు ఇబ్బంది ఉండదు. దీనికి రకరకాల ఆప్షన్స్. ఒకటి మనం సేఫర్ సైడ్ ఉండటం కోసం ఒక షార్ట్ టర్మ్ ఫండ్ ఏదైనా ఒక చోట పార్క్ చేయమని చెప్తాము, లైక్ ఎమర్జెన్సీ ఫండ్. ఎమర్జెన్సీ ఫండ్లో కూడా మీకు సేవింగ్ బ్యాంక్ అకౌంట్లోనే ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, సేవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇవాళ మార్కెట్లో లిక్విడ్ ఫండ్స్ అని, లో డ్యూరేషన్ ఫండ్స్ అని, అంటే వితౌట్ రిస్క్ కూడా కొన్ని ఫండ్స్ ఉంటాయి. అంటే వెరీ వెరీ లో రిస్క్ అనమాట. వాటిలో రిస్క్ రావడానికి చాలా చాలా తక్కువ ఛాన్స్ ఉన్న ఫండ్స్ ఉన్నాయి, వాటిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎవరైనా ఒక దీంతో పాటు ఇంకొక ఆప్షన్, మనకు బ్రహ్మాండమైన ఆప్షన్ ఉంది ఇవాళ, క్రెడిట్ కార్డ్. క్రెడిట్ కార్డ్ని కూడా ప్రాపర్గా ఎవరైనా వాడగలిగితే, దాంట్లో హార్డ్లీ వాళ్ళు ఉన్న వాళ్ళు 10% వాడగలుగుతున్నాం, ఇంక్లూడింగ్ దాంట్లో మనం కూడా ఉంటామేమో 90లో. క్రెడిట్ కార్డ్ని కనుక ప్రాపర్గా వాడగలిగితే మీ ఎమర్జెన్సీ ఫండ్కి పెద్దగా దాని గురించి కూడా వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవాళ మంచి శాలరీస్ వచ్చే వాళ్ళకి అందరూ కూడా 10 lakhs 15 lakhs క్రెడిట్ కార్డులు ఉంటున్నాయి. ఆ 10 లక్షలు 15 లక్షల క్రెడిట్ కార్డు ఉన్నప్పుడు మీరు ఏదైనా ఇట్లాంటి అన్సర్టెనిటీ వచ్చినప్పుడు యూజ్ చేసుకుందాం అనుకుంటే కనుక ఓకే. అట్లా కాకుండా క్రెడిట్ కార్డు ఎప్పుడు మన పాకెట్లోనే ఉంటుంది, ఏ అవసరం వచ్చినా క్రెడిట్ కార్డు వాడుతున్నాం అంటే కనుక అది పూర్తిగా మన ఫైనాన్షియల్స్ని ఓ పక్క నుంచి వేరే పక్కలో డెట్లోకి పూర్తిగా తీసుకుపోతాం. టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా వాళ్ళు చెప్పేటప్పుడు ఒకలా ఉంటాయి, మనం యూజ్ చేయకపోయినా ఆ పెనాల్టీస్ కానీ ఆ బిల్స్ కానీ ఎక్కువగా పే చేయాల్సి వస్తుంది. లేదండి, ఇవాళ ఉన్న క్రెడిట్ కార్డ్స్లో అలాంటివి ఏవీ లేవు. పెద్ద టర్మ్స్ అండ్ కండిషన్లు వాళ్ళు చెప్పనిది మనం తెలుసుకోలేని అంటే ఏమి లేవు. ఉన్నదల్లా ఇయర్లీ ఛార్జెస్ ఉన్నాయో లేవో చూసుకుంటాం. అవి ఆటోమేటిక్గా మనకు తెలుస్తూ ఉంటాయి. అవి వాటిని రెగ్యులర్గా, అంటే వాళ్ళు ఎలాంటి కార్డ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్న దాని మీద ఇయర్లీ ఛార్జెస్ ఉన్నాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే క్రెడిట్ కార్డు వాళ్ళందరూ ఎప్పుడు ఏమి ఆలోచిస్తుంది అంటే మనం లేట్ పేమెంట్ చేయగలగాలి, అప్పుడు మాత్రమే వాడికి ఉపయోగం. మనం రెగ్యులర్గా మీరు బిల్ డేట్ కంప్లీట్ అవగానే ఏదైనా పర్చేజ్ చేశారు, పర్ఫెక్ట్ టైంకి మీరు పే చేస్తున్నారంటే ఆ క్రెడిట్ కార్డు ఇష్యూ చేసిన వాళ్ళకి ఏం లాభం ఉండదు. జీరో ఎక్స్ట్రా కదా, మనం ఏం పే చేయం కదా ఎక్స్ట్రా వాళ్ళకి. అలాంటి సందర్భాల్లో ఏం ప్రాబ్లం ఉండదు. కానీ మనం డిఫాల్ట్ అవుతా ఉన్న కొద్దీ వాడు మన మీద ఇంట్రెస్ట్ వేసేది ₹5 ₹6, కొన్ని సందర్భాల్లో ₹10 ఇంట్రెస్ట్లు కూడా పడుతూ ఉన్నాయి కొన్ని కార్డ్స్లో. అలాంటి ట్రాప్లో పడకుండా ప్రాపర్గా వాడుకోగలిగిన వాళ్ళకి క్రెడిట్ కార్డు కూడా ఒక ఎమర్జెన్సీ ఫండ్ కానీ ఉపయోగపడుతుంది. అట్లా కాదు, మీ లైఫ్ స్టైల్ తగ్గట్టుగా మీ సంపాదనలోంచి, మీ శాలరీస్లోంచి ఎప్పుడు ఒక 20% కనుక తీసుకెళ్ళి ఒక ఇన్వెస్ట్మెంట్, ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే ఒక 10 years తర్వాత నుంచి మీకు ఎమర్జెన్సీ ఫండ్ కూడా అవసరం లేదు. మీ సంపాదన నుంచి ఒక 20%, మీ శాలరీస్ నుంచి ఒక 20% ఇన్వెస్ట్ చేస్తాయి. మీ ఖర్చులన్నీ కూడా మీ శాలరీ తగ్గట్టుగా ఆ లైన్లోనే ఉంటాయి కదా. 1 lakh వచ్చేవాళ్ళు 20,000 చేయండి, 20,000 వచ్చేవాళ్ళు 4,000 చేయండి, 50,000 వచ్చేవాళ్ళు 10,000 కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళగలిగితే మీ శాలరీస్ ఏ విధంగా ఇంక్రిమెంట్ అవుతున్నాయో మీ ఇన్వెస్ట్మెంట్ కూడా అదే రేషియోలో మీరు ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళగలిగితే మీకు ఒక 10 years తర్వాత నుంచి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎమర్జెన్సీ ఫండ్ కూడా అవసరం లేదు. ఎప్పుడంటే అంటే మనం ఉదాహరణగా మనం ఎక్కువగా మాట్లాడుతుంది మ్యూచువల్ ఫండ్ గురించి మాట్లాడతాం. మ్యూచువల్ ఫండ్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక 10 years తర్వాత మీ ఇన్వెస్ట్మెంట్ మీ ఆల్మోస్ట్ డబుల్ అవుతుంది. మీరు ఈ 10 yearsలో ఏమి ఇన్వెస్ట్మెంట్ చేశారో ఆ ఇన్వెస్ట్మెంట్ అంతా డబుల్ అవుతుంది. డబుల్ అయినప్పుడు 12 months కాదు, 2 years అన్సర్టనిటీ ఉన్నా కానీ ఎలాంటి ఇబ్బంది లేదు. ఉదాహరణ కోవిడ్లో దగ్గర ఒక 2 years దగ్గర అన్సర్టనిటీ ఉంది అందరికీ. ఆ టైంలో ఎంతమంది ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేశారో అంత ఎక్కువ మంది ఆల్రెడీ ఓల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నవాళ్ళు వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా, వాళ్ళ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ తగ్గట్టుగా విత్డ్రా చేసుకుని ఎలాంటి ఇబ్బంది పడకుండా వాళ్ళ లైఫ్ని లీడ్ చేసినట్టు వచ్చారు. ఇలాంటి సందర్భాలు మ్యూచువల్ ఫండ్లో ఉంటాయి. ఓన్లీ థింగ్ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అప్పుడే పుట్టిన పిల్లలకు కనుక మనం ఒక ₹10,000 ఇన్వెస్ట్మెంట్తో ఎస్ఐపి స్టార్ట్ చేస్తే వాళ్ళు 20 సంవత్సరాలు వచ్చేపాటికి వాళ్ళకి ₹1 కోటి అవుతుంది. 10 years 20 సంవత్సరాలు వచ్చేపాటికి
₹1,00,00,000 అవుతుంది. అంటే దగ్గర దగ్గర ఒక 24 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, వాళ్ళకి ₹1,00,00,000 రిటర్న్ వస్తుంది. అట్లా కాకుండా మీరు ఒక 5 సంవత్సరాలు లేట్గా స్టార్ట్ చేశారు, మీ మంత్లీ ఇన్వెస్ట్మెంట్ 20,000తో స్టార్ట్ చేస్తే కానీ 15 సంవత్సరాలు అంటే వాళ్ళకి 20 సంవత్సరాలు వచ్చేప్పటికి ₹1,00,00,000 అక్యుములేట్ చేయలేం. ఓకే, ఇది బాగానే ఉంది. కానీ దీనికి అగైనెస్ట్గా ఇవాళ ఉన్న సినారియో ఏంటంటే ప్రతి అవసరానికి మార్కెట్లో లోన్ ఉంది. పిల్లల హైయర్ ఎడ్యుకేషన్ కావాలా, లేదా మీరు ఏమైనా పార్టీ చేసుకుందాం అనుకుంటే కూడా ఈఎంఐ ఫెసిలిటీ ఉంది. సరే, ఈ 1 crore రూపీస్ని నేను నెక్స్ట్ 20 years ఈఎంఐగా పే చేస్తా అంటే మీరు మంత్లీ పే చేయాల్సింది ఒక 88,000 రూపీస్ పే చేయాలి. 88,000 రూపీస్ అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే 10,000తో సరిపోయేది, మీరు లోన్ తీసుకుని నెక్స్ట్ 20 years పే చేద్దాం అనుకుంటే ఒక 88,000 పర్ మంత్ పే చేయాలి. ఇన్వెస్ట్మెంట్కిను ఈఎంఐకి తేడా దగ్గర దగ్గర 1,87,00,000 ఉంది. ఇంత వేరియేషన్ ఉంటుంది. అదే చాలా హ్యూజ్ అమౌంట్. అందుకని అంటే రేపెప్పుడో మనము యూటిలైజ్ చేసుకున్న తర్వాత అంటే ఆ అమౌంట్ మనం లోన్ ద్వారా తీసుకుని అక్కడి నుంచి ఈఎంఐ స్టార్ట్ చేద్దాం అనుకునే కన్నా ఇనీషియల్గా మనకు అవకాశం ఉన్నంత వరకు సేవ్ చేసుకుని లాంగ్ టర్మ్ కంటిన్యూ చేయగలిగితే ఇలాంటి అన్సర్టనిటీ వచ్చినప్పుడు ఈవెన్ ఇవాళ మనం ట్రంప్ టారిఫ్స్తో ఇబ్బంది పడుతున్నాం. ఒక 4-5 సంవత్సరాల క్రితం బ్యాక్ చూసినప్పుడైతే కోవిడ్తో ఇబ్బంది పడ్డాం. ఇలాంటి ఈవెంట్ ఏదో ఒక కారణంతో నేషనల్గా కానీ ఇంటర్నేషనల్గా కానీ రావచ్చు, లేదా మన పని చేసే ఎన్విరాన్మెంట్లో రావచ్చు, లేదా మన ఫ్యామిలీలో కూడా రావచ్చు. ఎలాంటి ఇబ్బంది వచ్చినా లాంగ్ టర్మ్ కోసం మీ 20% సేవింగ్స్ కనుక పక్కన పెట్టగలిగితే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఓకే, సో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కూడా డిస్ట్రిబ్యూటర్ త్రూ మనకి ఇష్టం వచ్చినట్టు మనం కాకుండా ఒక సేఫ్ సైడ్ ఉండేలాగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచిది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.